హలో. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏదైతే ఉందో ఇది మగవాళ్ళ కోసం చెప్తున్నా. ఎవరు ఆ మగవాళ్ళలో కూడా ఎవరు అంటే ఏమాత్రం స్వైప్ అప్ చేయకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి. మగవాళ్ళు అంటే ఎవరు అంటే లైక్ ఆడోళ్ళని నెగిటివ్గా, ఆడోళ్ళు అంటే ఇట్లా, ఆడోళ్ళు అంటే గయ్యాళ్ళు, ఆ ఫీలింగ్లు ఉంటారు కదా నెగిటివ్గా. ఇప్పుడు నేను లైవ్లో చూసినా, బయట ఎక్కడ మళ్ళీ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లలో కూడా ఎక్కడ చూసినా కూడా ఆడోళ్ళు అంటే ఒక గయ్యాలిరా, ఆడోళ్ళు అంటే ఆడోళ్ళు షాపింగ్ చేయనీకి, గాసిప్ చేయనీకి ఒక గయ్యాలీలు, ఒక కంట్రోలింగ్ వీళ్ళు అన్నట్టు ఒక రకమైన నెగిటివ్గా ఆడోళ్ళ గురించి మీరు మాట్లాడుతుంటారు. వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు ఆడోళ్ళ గురించి మీకేం తెలుసు? ఏమన్నా 1% అన్నా తెలుసా? మీకు పైన కనిపిస్తున్న ఆ సోకాల్డ్ ఇవి ఏదైతే ఉన్నాయో వాటి గురించే చూస్తున్నారు తప్పితే అస్సలు రియల్ ఆడోళ్ళు ఏందో మీకు తెలుసా? పెద్దలు ఆడోళ్ళని భూదేవంతో ఓపిక ఉంటుంది అని చెప్పేసి భూదేవితోటి కంపేర్ చేసారు ఆడోళ్ళని. ఇప్పుడు మేము ఎన్ని భరిస్తాం తెలుసా? ఇప్పుడు ఇంట్లోళ్ళని భరించాలి, బయట వాళ్ళని భరించాలా. ఇప్పుడు ఈ అన్ని పనులు ఆడోళ్ళే పట్టించుకోవాలి. ఆడోళ్ళు ఉన్నంత రెస్పాన్సిబుల్గా మగోళ్ళు ఉండరు. ఇప్పుడు చూడండి, మీ లోపలికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మగోళ్ళు మీరు తొంగి చూసుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మనో, తల్లియో, చెల్లియో, ఆలియో ఎవరో ఒకరు మీ ఇంట్లో ఉన్న లేడీస్ ఎవరైతే వాళ్ళు ఏదైనా పని చెప్తే మీరు ఇమీడియట్గా చేస్తారా? ఏదైనా సరే చేద్దాం, చూద్దాం, ఇట్లా నిర్లక్ష్య వైఖరి ఉంటుంది తప్పితే ఇట్లా చెప్పగానే ఒక్క పనైనా మీరు చేసి చూపిస్తారా? దమ్ము ఉంటే మీరు అట్లా చేసిరా నాకు చెప్పండి. మీకు అది చేత కాదు. మీ లోపల డిఫెక్ట్ ఉంటుంది సైన్స్ పరంగా. మీకు ఓపికలు ఉండవు, ఫిజికల్గా ఓపికలు ఉండవు, మెంటల్గా ఓపికలు ఉండవు. ఇప్పుడు పెళ్ళి కూడా చూడండి, అబ్బాయిలనేమో పెద్ద అబ్బాయిని ఇస్తారు, అమ్మాయి చిన్న అమ్మాయిని ఇచ్చి చేస్తారు. ఎందుకంటే అమ్మాయిలకి తొందరగా మెచ్యూరిటీ వస్తుంది, అబ్బాయిలకు తొందరగా. అక్కడ సైన్స్ పరంగా మీరు డిఫెక్ట్ ఉన్నారు, అక్కడే అయిపోయింది. ఇంకా మళ్ళీ మీరేందయ్యా ఆడోళ్ళ గురించి మాట్లాడేది? అసలు నాకు అర్థం కాదు. ఒక పని చెప్తే టైంకు చెయ్యరు, ఏది క్లారిటీ ఉండదు, చెడు అలవాట్లకి బానిసలు తొందరగా మీరే అవుతారు, అన్ని రకాలుగా మీరే. ఒక అమ్మాయి పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవో మేనేజ్ చేస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా ఇటు భర్తను భరించాలా, ఇంట్లో సైడ్ క్యారెక్టర్స్ అందరిని భరించాలా, పిల్లల్ని కనాలా, పెంచాలా, పెద్ద చేయాలా. మోస్ట్ ఆఫ్ ద టైం రెస్పాన్సిబిలిటీ ఆడోళ్ళు. ఇటు ఇంట్లో చేసుకోవాలి, ఆమె జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఇంట్లో చేసుకునే పనులు ఆమెకు తప్పవు. మళ్ళీ బయట సొసైటీ నుంచి ఏదో రకమైన చేడు కానీ ఎవరికి దోచింది వాడు మాట్లాడేస్తుంటారు, రకరకాలుగా ఉంటారు బయట. ఇటు ఇంట్లో భరించాలి, అటు బయట భరించాలా, ఇన్ని హ్యాండిల్ చేసుకోవాలా, దూల తీర్చుకోవాలి, దుంప దించుకోవాలా. అయినా కూడా మళ్ళీ ఆడోళ్ళు గయ్యేళ్ళు అయిపోతారు కదా మీకు. ఇప్పుడు ఏంటి అంటే, మీరు దమ్ము ఉంటే ఆడోళ్ళలాగా ఒక వారం రోజులు బ్రతికి చూపించండి లైఫ్. సేమ్ మేము ఎన్ని థింగ్స్ హ్యాండిల్ చేస్తామో అది బ్రతికి చూపించి అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ నుంచి అయినా సరే దేశ పరిపాలన వరకు ఇట్లా అది మేనేజ్ చేయగల కెపాసిటీ మా ఆడోళ్ళకు ఉంది. అసలు మీకు ఏమీ తెలియదు. నిజం చెప్పాలంటే ఇట్లా మాట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నారో ఆడోళ్ళ గురించి ఏమీ తెలియదు. ఒకసారి ఆడోళ్ళ గుండెలోకి తొంగి చూడడానికి ప్రయత్నం చేయండి. ఆడోళ్ళు ఒక సముద్రం, అంత ఈజీగా కూడా మీకు అర్థం కారు. అలాంటి ఆడోళ్ళ గురించి అలుసుగా మాట్లాడడం తప్పు. ఆడోళ్ళ కనుక తిక్కరేగిందనుకో అపరకాలై ఆగం పట్టిస్తారు. చూసుకొని ఉండండి. ఓకే.